ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో చేరినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన ఉందండి మందిరంలో ఉదయం 10 గంటల నుండి, అలాగే సాయంకాలం సిద్ధపాటు కూడిక, మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఉదయం 9:30 ఆరాధన. సమయం గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు మనం ప్రేమించి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు కదండి. అందరూ బట్టి 2 చేతులెత్తి దేవాది దేవునికి ఉదయకాల సమయంలో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రములు నాయన. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చినందుకై స్తోత్రములు, స్తోత్రము 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 స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో శుభకరమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మన దేవుడు మంచి ఆరోగ్యంనిచ్చి కృపనిచ్చి ఈ సంవత్సరం అంతా నడిపించును గాక. అలా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, సెమినార్, ఉపవాస ప్రార్థనలు అన్నిటిని బట్టి మరి దేవుని నామానికి మహిమకరంగా జరుగును గాక. అలాగే దైవ సేవకులను బట్టి, మరి వారి కుటుంబాలను, పరిచయలను బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి క్రైస్తవ మరి పరిచయల మిషన్ల పరిచయలు అంతటిని బట్టి, అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, సంతానం లేని బిడ్డలకు సంతానమును, వివాహం కాని బిడ్డలకు వివాహాలు ఉన్నట్లుగా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా, అప్పు సమస్యలతో మరి గృహాలు లేక మరి నానా సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యలను విడిపించి సంతోషముతో నింపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశంను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు సముచితమైన జ్ఞానమును, తెలివిని దయచేయనట్లుగా, మరి ప్రపంచ దేశాలు కూడా సమాధానము కలుగునట్లుగా, యేసయ్య కృపా పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి సంఘ బిడ్డలను బట్టి, సహకారాన్ని బట్టి, అలాగే దినదాసుల కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ప్రతిరోజు మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బెడ్ ద్వారా దేవుని వాక్యాలు వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు కనుక చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు తెలిసిన వారికి మరి ఈ ఛానల్ గురించి తెలియచేయండి. అలాగే ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది కాబట్టి మీ యొక్క మరి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు. అలాగే లైవ్ జరుగుతున్నప్పుడు కూడా మీరు చాట్ చేసి మీ యొక్క విన్నపములు తెలియజేసినట్లయితే మేము మందిరంలో మీ కొరకు ప్రార్థన చేస్తామని వాక్యం చదువుకున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. 30:18. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని ప్రభు నిలబడి ఉన్నాడండి? కరుణించవలనని. ఎవరిని కరుణించవలనని? బాధలు ఉన్నటువంటి వారిని, సమస్యల్లో నలిగిపోతున్నటువంటి వారిని, అనారోగ్యం చేత, అప్పుల సమస్యల చేత, మరి నానా రకాల వేదనలు, మరి శాంతి కరువై, సమాధానం కరువై కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను కరుణించవలనని నిలబడి ఉన్నాడు. అయితే మనం ఇటీవల మరి ఎగ్జామ్స్ జరిగాయి కదండి. మరి తల్లిదండ్రులుగా
పిల్లల్ని ఎగ్జామ్ హాల్లో పంపించేసి మరి గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు కదండి, పిల్లలు ఎలా రాశారో, అయ్యో మంచిగా రాస్తారా లేదా, మరి మా ఆ యొక్క మరి క్వశ్చన్ పేపర్ మంచిగా వచ్చిందా లేదా అని నిలబడి పిల్లల వైపు చూస్తూ ఉంటారు కదండి. ఎప్పుడు పిల్లలు బయటకు వస్తారా, ఎప్పుడు అడగాలి, మంచి రాస్తావని అడగాలి అని తల్లిదండ్రులు మరి చూస్తూ ఉన్నట్లుగా మన ప్రభు కూడా మనని కరుణించవలనని నిలబడి ఉన్నాడంట. ఒక వాక్యం చదువుతానండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనములో ఇట్లా ఈ రీతిగా రాయబడి ఉందండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను ఆయన యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నిలబడి ఉన్నాడు ప్రభువు. మరి ప్రభువు లోపలికి రావాలంటే మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి, పిలవాలి. ప్రభువా, ఇదిగో ఈ కష్టాలు ఉన్నానయ్యా, ఇలాంటి సమస్యలు ఉన్నానయ్యా, ఇలాంటి శోధనలో ఉన్నానయ్యా, ఇదిగో నన్ను విడిపించవా, నన్ను కనికరించవా, నా పైన దయ చూపవా అని మనము ప్రభుని ఆహ్వానించినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని కనికరించే దేవుడు. అందరికీ చెప్పుకుంటారు కానీ ప్రభుకు మాత్రం చెప్పుకోరండి కొంతమంది. నేను మరి చూస్తూ ఉంటాను, ప్రభుకే చెప్పుకోరు, ప్రార్థన చేయరు, కానీ ఆ అమ్మకి, ఈ అక్కకి, అన్నకి అందరు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా కాదండి ప్రేమ దేవుని పట్ల దేవుని కరుణ, దేవుని దయ మన పైన, మన కుటుంబం పైన, మన పిల్లల పైన మరి ఉండాలంటే మరి ఆయన ఆహ్వానించాలని నిలబడి ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన స్వరం విని మనం ఆహ్వానించాలి. మనం ఆహ్వానిస్తే మనతో పాటుగా ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి, మనతో జీవించడానికి మరి ప్రభు నిలబడి ఉన్నాడు. మనం పిలిచినట్లయితే ప్రభు తప్పకుండా మరి వచ్చి మరి రావడమే కాదు కానీ సహాయము చేసే దేవుడు. ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. మన సమస్తం, మన బాధలు, మన సాధక బాధలు, మన విజ్ఞాపనలు అన్ని కూడా ప్రభు పాదాల సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు దయగల దేవుడు, కనికరంగల దేవుడు మన కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, పరిశుద్ధుడు ప్రభువా, నీకు వందనాలు నాయన. మమ్మల్ని కరుణించవాలనని ప్రభువా నువ్వు నాయన నిలబడి ఉన్నావు. అయితే నేను ఆహ్వానించినప్పుడు ప్రభువా నాయన నువ్వు తప్పక మరి నాయన యేసయ్య ప్రతి సమస్య నుండి విడిపించే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు మరి నాయన ఈ మాటలు వింటున్నారు ప్రభువా నాయన యేసయ్య, సమస్తమును మీకు చెప్పుకోవాలి. మీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నప్పుడు ప్రభువా నువ్వు సమస్తమును చక్కబెట్టే దేవుడవు నాయన. మరి బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నారు మరి మాకే తెలియదు కానీ సమస్తమును ఎరిగిన దేవుడవు, నువ్వు దయగల దేవుడవు నాయన. ప్రతి సమస్యల నుండి, ఇబ్బందుల నుండి తొలగించి సమాధానపు, నెమ్మది, ఆరోగ్యం నాయన, ఆనందం నాయన బిడ్డలకు దయచేయమని, దినమంతా నీ విశేషమైన కృప కాపుదల మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్.